బ్రహ్మ నారదునితో ఇంకా ఇలా చెప్తున్నాడు. భక్తరక్షకుడైన కృష్ణుడు 3 నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడే శకటుడు అనే రాక్షసుడు అతన్ని చంపాలని చూశాడు. వెంటనే కృష్ణుడు భక్తరక్షణకై తన కాలి తన్నుతో అతనిని యముడి దగ్గరికి పంపాడు. గొల్లభామల అల్లరికి తన ముద్దుల కుమారుని యశోద రోటికి కట్టితే బంధాలను వదిలించుకునేందుకు ఆకాశాన్నంటే మద్ది చెట్లను కూల్చివేశాడు. ప్రజలంతా అతనిని ప్రశంసించారు. మది కృష్ణుండు యశోద బిడ్డడని నమ్మంజాల యోగీంద్ర తద్వదనాంభోజములో చరాచర సమస్త ప్రాణిజాతాటవీ నదనద్యత్రిపయోధియుక్తమగు నానాలోకజాలంబు భాస్వదనూన క్రియజూపె తల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగన్. యోగీశ్వర, ఆ యశోద కొడుకు కృష్ణుడే అని నమ్మలేకపోతున్నాను. అతని ముఖంలో చరాచరమైన ప్రాణి సముదాయమంతా, నదీనదాలు, పర్వతాలు, సముద్రాలతో కూడిన నానా లోక సమూహాలు చూపించాడు తల్లికి. ఆమెకు మహాశ్చర్యం కలిగింది. జై శ్రీకృష్ణ.